హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వికలాంగులు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా అంటూ దీనంగా అర్థిస్తున్న సిచ్యువేషన్స్ ఈ అడుగడుగున మనం చూస్తున్నాం. వారం రోజులుగా వికలాంగుల పెన్షన్స్ నిర్దాక్షిణ్యంగా తీసేసినటువంటి గవర్నమెంట్ ని ఉద్దేశించి వికలాంగులంతా రోడ్డు మీదకి వచ్చేసి మాట్లాడుతూ చూస్తున్నాం. అయితే వీళ్ళకి జరిగింది అన్యాయం కాదు, చాలా చాలా బాధాకరమైనటువంటి దౌర్జన్యం అని చెప్పాలి. గతంలో వీళ్ళకి వస్తున్నటువంటి పెన్షన్స్ మొత్తాన్ని తీసేసి ఆ పెన్షన్స్ ప్లేస్ లో వేరే వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళందరూ సర్టిఫికెట్స్ ఇచ్చారు. ఏమని, సార్ మీరు సూటబుల్ కాదు, దీనికి మీకు 40% వైకల్యం లేదు, తద్వారా మీకు మేము ఇటువంటి పెన్షన్స్ లేపేస్తున్నామంటూ వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి పెన్షన్స్ తీసేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ రోడ్ల మీదకి వచ్చేసి నేను లేనా 40%, నేను వికలాంగుని చూడు, నా కాళ్ళు తిరిగింది చూడు, నా చెయ్యి వంకర తిరిగింది చూడు, నా నడుము పనిచేయట్లేదు చూడు, నా మూతి పనిచేయట్లేదు చూడంటూ వాళ్ళంతటా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళే చూపించుకోవడం జరుగుతుంది. ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్ ఎక్కడన్నా ఉంటుందా? అయ్యా నాకు అన్నం లేదు అని అడగకపోవడం ఎంత దారుణం. ఒకవేళ నిజంగా వికలాంగులకి 40%, 30% లేకపోయినా కూడా వాళ్ళకి తోడుగా నిలబడాల్సిన ప్రభుత్వం ఇప్పుడు మీకు లేదురా ఇంత అంటూ వాళ్ళని తీసేయటం కూడా చాలా బాధాకరంగా నాకైతే అనిపిస్తూ ఉంది. వాళ్ళంతా రోడ్ల మీద ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఎలా ఇబ్బందులు పడుతూ వాళ్ళ వీడియోలు పోస్ట్ చేస్తున్నారో చూడండి. పోయినప్పుడు డాక్టర్లు ఇచ్చ చేస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ సదరన్ క్యాంప్ లో ఏ విధంగా జరుగుతుంది? మన నిజమైన స్పందించాడు డాక్టర్. ఇంటి దగ్గర పోయి డాక్టర్లు ఇట్లా చేస్తే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా చేస్తున్నారు? అప్పుడు మేనూరు ఉన్నప్పుడు దాని అదే 10 సంవత్సరాల కింద దొంగలు కాదండి సార్, 40% కూడా లేదంట. ఎప్పుడు సార్ చేసేది? కలెక్టర్ గారు వస్తేనే వదులుతాం. కలెక్టర్ గారు వచ్చే వారికి ఏమీ జరగదు. కలెక్టర్ గారే రావాలా? సంబంధించిన వైద్యులను వెంటనే ఐక్యత సంబంధించిన వైద్యులను వెంటనే సంబంధించిన వైద్యులు
కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు తొలగించిన వికలాంగుల పెన్షన్లను వెంటనే 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 కలెక్టర్ గారు 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 చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పి మోసం చేయడం, మాట దాచి మోసం చేయడం వెన్నతో పెట్టినటువంటి విద్య. అధికారంలోకి రాకముందు పూర్తిగా కూడా హ్యాండిక్యాప్డ్ గా ఉన్నటువంటి వాళ్లకు 15,000 రూపాయలు పింఛన్ ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి రోజు ఇట్లా జెన్యూన్ ఉన్నటువంటి హ్యాండిక్యాప్స్ కూడా పింఛన్లు పీకేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజు ఆ కుటుంబం తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రోజు పూర్తిగా కూడా ఈ అబ్బాయి డిపెండెంట్. వాష్రూమ్ కి వెళ్లాలన్నా, ఫుడ్ తినాలన్నా ఇంకొకరు హెల్ప్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి వాళ్ళకు కూడా ఈ రోజు పింఛన్లు పీకేసేసి ఏ విధంగా పేద ప్రజల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాట మారుతా ఉందో మనం అందరూ కూడా చూస్తా ఉన్నాం. ఎంత దారుణం అండి. ఈరోజు ఏం చేస్తా ఉన్నారు సార్ మీరు? అదే విధంగా కలెక్టర్ గారు కూడా మార్నింగ్ మేము చూస్తే కలెక్టర్ ఆఫీస్ ముందర మమ్మల్ని కలిసేకి 4 గంటల సేపు పట్టింది సార్. ఎండన పిల్లల్ని వేసుకొని బయట ఉంటే 4 గంటల సేపు బయట కలెక్టర్ ఆఫీస్ ముందర ఇటువంటి వారందరినీ కూడా వెయిట్ చేయించారు కలెక్టర్ గారు. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు మాది మంచి ప్రభుత్వం అని ఇంటింటికి తిరుగుతా అన్నారు కదా సార్. మీరు ఇల్లు తిరుగుతా అన్నప్పుడన్నా ఇటువంటి వారు మీ కళ్ళకు కనపడటం లేదా? మన సనాతన యోధుడు ప్రజలకు సేవ చేసేకే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్తావు కదా. ఈ రోజు ఇట్లా జెన్యూన్ ఉన్నటువంటి పింఛన్స్ కూడా పీకేస్తూ ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. 2 చేతులు జోడించి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇటువంటి వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించండి సార్. ఈ రోజు వీరు పూర్తిగా డిపెండెంట్. చాలా బాధేస్తా ఉందన్న. దయచేసి ఇటువంటి వారికి పింఛన్లు వెంటనే శాంక్షన్ చేయాలని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. కనీసం అధికారులన్నా కూడా మీ అధికారాన్ని ఉపయోగించి కనీసం ఇటువంటి వారికి పింఛన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను. పునఃపరిశీలనలో మీకు సవరించిన సదరం సర్టిఫికేట్ జారీ చేయడం అండి. ఇందులో మీరు వికలాంగత్వం కింద పరిగణించబడరని నిర్ధారించబడినది. ఈ గుర్రోడట వికలాంగుడు కాదని నిర్ధారించారు. కాబట్టి మీకు సంబంధించిన పెన్షన్ అనేది నిలుపుదల చేశారు. అదవుతుందా? మీకు వచ్చే 6,000 రూపాయల పెన్షన్ ని నిలుపుదల చేశారని చెప్పేసి మీకు ఇందులో ఇచ్చారు. తోట పవన్ కదా, నాగరాజు సదరం సర్టిఫికేట్ ఏది? పిల్లగాన్ని ఒక్కడిని తీసుకుని రమ్మన్నారు. అందుకోసం అక్కడ పోయి 4.5 లక్షల మందికి పెన్షన్ని కట్ చేశాడు కేవలం 14 నెలల కాలంలో. దివ్యాంగులకు కూడా పెన్షన్లు కట్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. చూశారు కదా, నాకు అన్నం లేదు, నాకు అది లేదు, నాకు ఇల్లు లేదు అని చెప్పడం వేరైతే, నా చెయ్యి పని చేయట్లేదు, నా కాలు పని చేయట్లేదు, నేను నడిచి పనికెళ్ళలేను, ముద్దు తినడానికి కూడా నా బాడీ నాకు సహకరించదు, దయచేసి నాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా అంటూ రోడ్లెక్కి అడుక్కోవటం అత్యంత దయనీయమైన పరిస్థితిగా నేనైతే చూస్తూ ఉన్నాను. ఇది ఇలా ఉంటే స్పీకర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు వింటే నిజంగా వికలాంగులు ఎవరైనా ఉన్నా కూడా ఎగిరిగిరి తంతారేమో. ఆయన మాట్లాడే మాటల్లో కనీసం మానవత్వం లేకపోగా మనిషిగా కూడా ఆయన చనిపోయాడేమో అనిపిస్తుంది. అయ్యన్న పాత్రుడు అమ్మాయిల జాకెట్లో డబ్బులు పెడతాం తెలుసు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అమనాభూతులు తిడతాం తెలుసు, కానీ మనిషిగా చచ్చిపోయాడు అయ్యన్న పాత్రుడు అనిపిస్తుంది ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు నేను వింటూ ఉన్నప్పుడు. ఒకసారి ఆయన ఎంత దారుణంగా మాట్లాడారో ఈ దివ్యాంగుల గురించి ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇవాళ వికలాంగుల పెన్షన్ లో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. దాని మీద నేను గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను.
రాష్ట్రం మొత్తం చాలా మంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. రాసేపటి 2 నెలల పైన అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికి 1,00,000 మంది తప్పుడు సర్టిఫికేట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని. ఇప్పుడు కొంతమంది వెరిఫికేషన్ అయ్యాయి. దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, డూప్లికేట్ అంటే 40% దాటాలండి. డాక్టర్ గారి సర్టిఫికెట్లో ఇతనికి 40% పైనే ఉంది వికలాంగులకి అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు. కానీ ఇక్కడ మేము చేసిన వెరిఫికేషన్లో, గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో 40% తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు. అది చట్టంలో ఎక్కడా లేదు. చూశారు కదా, అన్ని ఉన్నవాడే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టమైతే కన్నవారికి భారమై, బంధువులకి దూరమై ఎలా బ్రతకాలరా నాయన అంటే ఇంత పెన్షన్ 4,000 3,000 దొరుకుతుంది అని ఆనందపడే లోపే ఈ వచ్చినటువంటి గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ కూడా లాగేసి, నీకు కుంటోడివి కాదు, నువ్వు గుడ్డోడివి కాదు, నువ్వు సగం కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది, నేను 40% కనిపించాలి, అయితే నీకు 41% కనిపిస్తుంది, దీన్ని తీసేస్తామంటూ తీసేయటం కనీసం మానవతా విలువలు లేని దరిద్రమైనటువంటి ప్రభుత్వం అనే చెప్పాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. ఇలాంటి వారికి తోడుగా నిలవాల్సిన ప్రభుత్వమే వాడిని నడి రోడ్డు మీద చీదరించుకునే స్థితికి తీసుకొచ్చి పడేయటం వెనక ఏం సాధిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అయితే రోడ్డు మీద కుక్కల్ని పట్టుకెళ్తుంటే ఒళ్ళుపై తెలియకుండా రోడ్ల మీద కూర్చొని వాగే సో కాల్డ్ యానిమల్ వాదులు, అంటే యానిమల్ ప్రేమికులు వికలాంగులకు పెన్షన్ తీసేస్తే మాత్రం ఒక్క నోరు కూడా కదలట. కుక్కల కన్నా మనుషులు తక్కువ? సిగ్గులేని బతుకులు ఎందుకు బ్రతుకుతారో నాకైతే అర్థం కాదు. ఎవడైనా మన తోటి ఉండి కాలు చెయ్యి లేక ఇబ్బంది పడే వాళ్ళ జీవితాలని ఇలా నిస్సహాయ స్థితిలో వదిలేసిన ప్రభుత్వాన్ని, దాన్ని చూసి కనీసం మాట్లాడని మనుషులని ఏ చెప్పుతో కొట్టిన తప్పు లేదని నేను నమ్ముతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. What is signing off? Thank you so much.